ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, మిథున రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మిథున రాశిలో వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం రాహు కేతు పర్వాలేదు, ఎందుకంటే చతుర్థ దశమంలో ఉన్నారు, పర్వాలేదు, అంత నష్టం ఏం చేకూర్చడు. అలాగే శని వచ్చేసి భాగ్యస్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు, అది కూడా పర్లేదు, ఎందుకంటే మిథున రాశి అధిపతి బుధుడు శని మిత్రులే కాబట్టి అతను భాగ్యస్థానంలో ఉన్నా కూడా నష్టమేం లేదు. నష్టమైతే ప్రాబ్లం, కానీ నవమ ఏం ప్రాబ్లం లేదు. 9th హౌస్లో ఉన్నాడు కూడా చాలా మంచిదే ఉన్నంతలో. సో నెక్స్ట్ వచ్చేసి వ్యయ స్థానంలో మటుకు గురువు ఉన్నాడు. సాధారణంగా ఏంటంటే ఒక శుభాన్ని చేకూర్చేవాడు, ఒక బెస్ట్ అల్టిమేట్ వాడు అంటే ఏంటంటే రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉండాలండి, రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉండకూడదు. అలా ఏంటంటే ఒక పెద్ద పీఠాధిపతి వచ్చేసి, ఒక పెద్ద గురువుగారు వచ్చేసి ఒక మామూలు చిన్న కుగ్రామం అయితే ఒక మామూలు ప్లేస్లో ఉండిపోకూడదు. ఆయన ఏంటంటే ఒక వెలుగు వెలగాల్సిన ఇదన్నమాట. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రవచనాల ద్వారా కానివ్వండి, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళినా కూడా మొత్తం అంతా కూడా ధారాళంగా చెప్పడం ద్వారా కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అందరికీ వెళ్తున్నమాట. అందుకని వాళ్ళు ఒక చిన్న ప్లేస్కి చిన్న దీనికి ఇదైపోయి ఉండకూడదు అన్నమాట. కాబట్టి అలాగా గురువు అనే గ్రహం ఆ సంతానాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని బాగుండేది చేస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది, మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది, అలాగే సంతానం, వివాహం, అన్నిటికీ కారకత్వాలు, దైవబలం, ఇవన్నిటి కూడా కారకత్వం ముఖ్యంగా గురువు అనమాట. అలాంటి గురువు వృత్తి ప్రవృత్తికి శని కూడా కారకుడే కదా. వృత్తి ప్రవృత్తి శని కారకుడు, కానీ వృత్తి ప్రవృత్తిలో నేమ్ అండ్ ఫేమ్ రావడం, సక్సెస్ అవ్వడం, ఎక్కడికి వెళ్ళినా అలా ఇప్పుడు అంబానీ ఉన్నాడండి. సో మామూలుగానే లైఫ్ అంటే ఇప్పుడు వీళ్ళకి శని బాగుంది అనుకోండి, ఫస్ట్ సపోజ్ వాళ్ళకి వృత్తిపరంగా వాళ్ళకి ఒకటి మంచిగానే వచ్చింది అనుకుందాం, కానీ అందులో నేమ్ అండ్ ఫేమ్ రావడానికి గురువు బాగుండాలి, ప్రమోషన్ రావాలి ఏడాది, గురువు చాలా బాగుండాలి. అయితే ఫారెన్ అసైన్మెంట్ 10 మందిలో ఒకరికో ఇద్దరికి వస్తుంది, ఆ ఫారెన్ అసైన్మెంట్ రావాలంటే ఈయనకి గురువు బలం ఉండాలి. ఈ మిథున రాశి వారి ప్రస్తుతం గురుబలం లేదు కాబట్టి అంత నాలెడ్జ్ ఉన్న అంత పర్ఫార్మ్ చేసినా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు అతనికి గురుబలం ఉన్నట్టు. ఖచ్చితంగా అండి, ఇవి ఎంత కూడా జ్యోతిష్యమైన నవగ్రహాలు అయినా సరే నమ్మితే అన్నీ ఉన్నాయండి, నమ్మకపోతే ఏమీ లేవు. ఖచ్చితంగా అంత నమ్మకం. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ట్యాబ్లెట్ మనం వేసుకుంటాం, ఓన్లీ నమ్మకంతో అది తగ్గుతుంది అంతే. మామూలుగా జ్వరం జలుబు ఇవైనా అంటే కనుక 4 రోజులు 5 రోజులకి ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ మనం ఎక్కువ బాధపడుతున్నామని చెప్పి మనం మందు వేసుకుంటాం, మందు వేసుకున్నా 5 రోజులని తగ్గుతుంది, మందు వేసుకోకపోయినా 5 రోజులని తగ్గుతుంది. కానీ ఆ నమ్మకం అనేది మన డాక్టర్ గారు, మన రెగ్యులర్ డాక్టర్ గారు ఇచ్చారు. మన ఫర్ ఎగ్జాంపుల్ మన రెగ్యులర్గా డాక్టర్ గత 20 ఏళ్ళ నుంచి వెళ్ళే డాక్టర్ ఈరోజు ఆయన బంద్ ఉందండి క్లినిక్, వేరే డాక్టర్ ఎఫ్ఆర్సిఎస్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, ఆయన ఇచ్చిన మందు, ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మనం ఒకసారి ఆలోచిస్తాం వేసుకున్నప్పుడు, కానీ అది కానీ అదే మన రెగ్యులర్ ఆయన ఉన్నారు, ఆయన మామూలు ఎంబీబీఎస్ఏ చదివారు, ఆ నమ్మకం అనమాట. సో అలాగే దేవుడి మీద కానీ ఒక్కొక్క మనిషి మీద కూడా, ఒక మనిషి మనం బ్లెస్ చేసిన, ఒక మనిషి మనం బాబు ఈ పని మీద వెళ్తున్నాం మీరు కొంచెం దీవించండి, లేకపోతే మీరు మంచిగా కోరుకోండి, ఒక మనిషి అయినా దేవుడైనా ఎవరైనా సరే మనకు ఆ నమ్మకంతో ముందుకు వెళ్తామన్నమాట. కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి మనకి మెయిన్ శుభాన్ని చేకూర్చే గ్రహమే వ్యయ స్థానం, అంటే ఖర్చు స్థానం, ఎక్స్పెండిచర్ స్థానంలో గురువు ఉన్నాడు. అలాగే నిద్రా స్థానం కూడా 12th హౌసే. నిద్ర బాగా ఎవరికైనా పడుతున్నా కూడా లగ్నం నుంచి 12th హౌస్ వ్యయ స్థానంలో శుభగ్రహం ఉంటా, లేకపోతే శుభగ్రహాలతో కలిసి ఉన్న కూడా వ్యయ స్థానాధిపతి మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే ఎంత కష్టపడినా మీరు నిద్ర లేకపోతే వేస్ట్. ఒక మనిషి 2 రోజులు కనుక, అంటే 48 అవర్స్ కనుక నిద్ర పోకపోతే మనిషి చనిపోతాడు. 48 అవర్స్ కనుక ఒక వ్యక్తి నిద్రపోకపోతే చనిపోతాడు. సో నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వ్యయస్థానం అంటే అదనమాట, ఆ నిద్రాస్థానం అధిపతి ఎలా ఉన్నాడు. సో ఇప్పుడు నిద్రాస్థానాధిపతిలో శుభగ్రహం ఉండిపోతే పోనీ తర్వాత చూద్దాం, ఆ వివాహ ప్రయత్నం తర్వాత చేద్దాం, ఆ ఉద్యోగం గురించి తర్వాత వెళ్దాం, ఇలా అన్నిటి కూడా బద్ధకం పెరిగిపోతుందన్నమాట. తర్వాత చూద్దాం. ఆ గురువు అనే గ్రహం ఏంటంటే ఆ బద్ధక స్థానంలో, లేదంటే వ్యయ స్థానంలో, ఖర్చు స్థానంలో ఉండిపోయారు కాబట్టి తర్వాత చూద్దాం అని అలా మనకి ఏడాది అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. శని ఏ పొజిషన్లో ఉన్నాడు సార్? శని భాగ్యస్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. సో మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి, శని బుధుడు మిత్రులు కాబట్టి మేలే చేస్తాడు భాగ్యంలో ఉన్నాడు కూడా. కాబట్టి నన్ను అడిగితే గురు బలమే పెంచుకుంటే సరిపోతుంది. ప్లస్ ఈ మిథున రాశికి ప్రస్తుతం అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా మనకి మిథున రాశిలో బాగానే ఉన్నాడు.
అలాగే బుధుడు రాశ్యాధిపతి అయిన బుధుడు కూడా ఈ నెలలాళ్ళు కూడా స్వస్థానంలో మిథునంలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్ అనేది కూడా బాగానే ఉంది. కొంచెం దైవబలం తగ్గింది, దైవబలం పెంచుకోవాలి మనం అంతే. ఏదైనా అండి, ఏది మైనస్ ఉందో అది పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉంది, సో క్యారెట్ తినండి, బీట్రూట్ తినండి, లేకపోతే ఇంకేనా తినండి, దాని బలాన్ని పెంచుకోమని డాక్టర్స్ చెప్తారు. ఏమైనా ట్యాబ్లెట్స్ వేసుకోండి అలా. సో ఏదైతే మనకి లోటు ఉందో దాన్ని భర్తీ చేసుకోవాలి. భర్తీ చేసుకుంటే కొంచెం పర్వాలేదు, ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. మరి ఆర్థిక పరంగా ఏ రకంగా ఉండబోతుంది? ఆర్థిక పరంగా నేను చెప్పిన ధనకారకుడు కూడా గురువే అండి. ఎవరికైనా సరే ధనకారకుడు కూడా గురువే. మామూలుగా మనం లగ్నం నుంచి ద్వితీయ స్థానాన్ని ధనస్థానం అంటారు. ధనస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నారు, ధనస్థానాధిపతి నీచలో ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, అయితే మిత్రులతో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, అంటే 6వ స్థానం, 8వ స్థానం, వ్యయ స్థానం అయిన దుస్థానాల్లో ఉన్నారా. సో మనం జాతకరీత్యా లగ్నం నుంచి అలా చూస్తాం. అది బేసిక్గా అక్కడ ద్వితీయ స్థానం పాడైపోయింది అనుకోండి, ధనానికి ఎప్పుడూ ఇబ్బందే. గోచారీత్యా గురుబలం తక్కువగా ఉంటే ఈ ఏడాదే ఆర్థికంగా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒరిజినల్ జాతకంలోనే ద్వితీయ స్థానం బాగాలేదనుకోండి, ఆర్థిక అంటే ధనస్థానాధిపతి కూడా ద్వితీయం కాబట్టి అప్పుడు ఎప్పటికీ కూడా ధనానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అక్కడ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగాలేరు కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు మనం లైఫ్ లాంగ్ ఉపవాసం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు బాలేడు అక్కడ ద్వితీయ స్థానంలో, సో ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, ముత్యం ధరించడం, అమ్మవారిని ఆరాధించడం, చంద్రుడు 10,000 సార్లు జపం చేయించి కేజీంపో బియ్యం, ఒక 1,000 రూపాయల వర్త్ వెండి ఐటమ్, ఒక వైట్ లుంగి దానం ఇవ్వడం. సో ఏదైనా సరే పరిహారం ద్వారా దాన్ని మనం బలాన్ని పెంచుకోవచ్చు అండి. మరి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది, ఎందుకంటే శని బలం బాగానే ఉంది కాబట్టి. శని వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కాబట్టి ఉద్యోగస్తులు చాలా బాగుంది. విద్యార్థులకు మటుకు కొంచెం మిశ్రమంగా ఉంది, ఎందుకంటే వ్యయ స్థానంలో గురువు ఉండిపోయాడు. ఎందుకంటే గురువు జ్ఞానానికి కూడా కారకుడు, కొంచెం విద్యకు కూడా కారకుడు. యాక్చువల్గా కారకుడు బుధుడు అండి విద్యకి. గురువు ఏంటంటే చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందా? చదువు అయిపోయి ఉద్యోగాలకి ట్రై చేసే వాళ్ళందరూ కూడా అత్యుత్తమంగా ఉందండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య గురించి కానివ్వండి, ఇవన్నీ కొంచెం వాళ్ళకి మిశ్రమంగా ఉంది. వారు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? సేమ్ మిథున రాశి కూడా వృషభ రాశి లాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి, ఎందుకంటే గురువారం అంటేనే గురువు కాబట్టి గురువారం ఉపవాసం ఉండాలి. అలాగే చెప్పే ఇంకా తగ్గుముఖం పడతానికి ప్రతి ఒకసారైనా కనీసం గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను. గురువు యొక్క దోషం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. గురుగారు, మిథున రాశి వారికి జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుందని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.